పుష్ప 2 ఏదైతే మూవీ కోసం 3 సంవత్సరాలు అందరూ వెయిట్ చేసిరో దాని మీద మన రివ్యూవర్స్ ఇచ్చే రివ్యూ ఎట్లుందంటే, మూవీ గురించి చెప్పండిరా అంటే మూవీలో ఉన్న సైడ్ క్యారెక్టర్స్, మూవీలో ఇసుక ఏ డైరెక్షన్ లో పోతుంది, మూవీలో ఉన్న పాటలు ఎట్లున్నాయి, ఇంకా మూవీలో హీరోయిన్ ఎట్లుందని వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తారు కానీ మూవీ రివ్యూ ఇయ్యని వాళ్ళే ఈ మూవీ రివ్యూవర్స్. ఇప్పుడు వీళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఇక చెయ్యాల్సిందే మరి రోస్ట్. సో ఎప్పుడైనా ఏదైనా కొత్త మూవీ రిలీజ్ అయినప్పుడు, లేకపోతే మన పుష్ప 2 లాంటి హైప్ ఉన్న మూవీ రిలీజ్ అయినప్పుడు ఎప్పుడెప్పుడు రివ్యూ పెడదామా అని చూస్తుంటారు. ఇప్పుడు దానికి రీజన్ ఏంటంటే ఎవడు ఫస్ట్ పెడితే వానికే ఎక్కువ వ్యూస్ వస్తాయి కదా, అందుకు. ఏం చిల్లర కాదురా మీరు. సో ఇన్ జనరల్ ఆ తొందరపాట్లో వాళ్ళు మూవీ గురించి సరిగా చెప్పకుండా అనవసరమైన సోది మాటలు మాట్లాడుతూ ఉంటారు. పుష్ప ఫైరా ఫ్లవరా? పుష్ప గురించి ఏమో కానీ నువ్వు మాత్రం పెద్ద ఫ్లవర్వి బ్రో. నన్ను అడిగితే మాత్రం కొన్ని చోట్ల మామూలు ఫైర్ కాదు, వైల్డ్ ఫైరే, కానీ కొన్ని చోట్ల ఫ్లవర్ అయింది చాలాసార్లు. ఏంది బ్రో ఇంత బ్రెయిన్లెస్ గా మాట్లాడుతున్నావు? కొన్ని చోట్ల వైల్డ్ ఫైర్ అవ్వాలంటే కొన్ని చోట్ల ఫ్లవర్ అవ్వాల్సిందే కదా. ఎందుకు నీకు ఏస్ బతుకు. ఈ రెండింటిని ఈక్వేట్ చేసి మొత్తానికి ఏది అని చెప్తే కాలుతున్న ఫ్లవర్ అని చెప్తా. నువ్వేంది బ్రో దాంట్లో నుంచి వచ్చిన బూడిదావా? ఒక కొత్త విలన్ తీసుకొస్తారు సెకండ్ హాఫ్లో, పెద్ద కుఫ్లీగాని ఒకటి తీసుకొచ్చేసి ఆ పెట్టే ప్లాట్ పాయింట్ కూడా ఓ సిస్టర్ ఉంటుందంటే మీకు తెలుసు కదా, పాత సినిమా రొటీన్ రొట్టండి, అమ్మ వైఫ్ సిస్టర్ ఈ లేడీస్ ఎమోషన్ ఉంటుంది. రొటీన్ స్టోరీ రొటీన్ రొట్ట అంట. ఆహా ఓకే బ్రో, నువ్వు పోయి ది డైరెక్షన్ అప్పుడు బాగుంటుందేమో. ఇప్పుడు మీకు ఫ్యామిలీ స్టార్ తీసుకోండి, ఫ్యామిలీ స్టార్లో జరిగేది ఏంటి? అదే కదా, హీరోయిన్ నడిపిస్తూ ఉండో కొడతాడు, క్లైమాక్స్లో వావ్ హీఈస్ ద సీఎం సన్ సంథింగ్ ఏదో అంటారు. అయితే ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ ఇంకా పుష్ప 2 ఒకటే అంటావు. అసలు ఏ యాంగిల్ నుంచి చూసినావు బ్రో నువ్వు పుష్ప 2ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ మన సుకుమార్ సార్ మనకి యూనిక్నెస్ ఏంటో చూపెట్టిండు. ఇంకా మన పుష్ప 2లా సెకండ్ హాఫ్ ని కొంచెం క్లమ్జీగా పెట్టింది, ఎందుకంటే నాకు తెలిసి పుష్ప 3లా దాని క్లారిఫికేషన్ ఇస్తాడేమో. ఇది అంతా రీసెర్చ్ చేయకుండా పుష్ప 2 ఇంకా ఫ్యామిలీ స్టార్ సేమ్. నాకు ఆ ఒక బిట్ అంత ఎక్కలా. ఎట్లా ఎక్కుతుంది బ్రో? నీ బ్రెయిన్ లో సెల్స్ ఉంటే ఎక్కుతాయి కదా, బ్రెయిన్ సెల్స్ అనేవి లేకుండా పోయేసరికి ఎక్కట్లేదు నీకు అది. మన నెక్స్ట్ ఇంటెలిజెంట్ ఫెలో పూల చొక్క. సో వీడు వీడియోలో మధ్యలో చెప్పట్లు కొడుతుండు, నాకు కూడా తెలియదు ఎందుకో. దానికి అంటే ఫీలింగ్స్ అనే సాంగ్ ఆల్రెడీ యూట్యూబ్ లో రిలీజ్ అయింది భయ్యా, కానీ సినిమా చూస్తే సాంగ్ లో 2 స్టెప్పులు ఉన్నాయి భయ్యా, అదిరిపోయాయి అంతే. మూవీ గురించి రివ్యూ ఇరా అంటే దాంట్లో ఉన్న సాంగ్ల గురించి, దాంట్లో ఉన్న స్టెప్పుల గురించి రివ్యూ ఇస్తున్నాడు భయ్యా. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఇంకా కొన్ని డైలాగ్స్ ఉంటాయి భయ్యా, అవి అల్లు అర్జున్ రియల్ లైఫ్ సీన్స్ నుంచి తీసుకున్నట్టు ఉంటది. ఆ డైలాగ్స్ ఎవరినో ఉద్దేశించినట్టు అనిపిస్తుంటాయి. నాకు తెలిసి ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న మాక్సిమం కాంట్రవర్సీస్ నీ వల్లనే క్రియేట్ అవుతాయి బ్రో. పుష్ప 2లో కొన్ని సీన్స్ ఇంకా డైలాగ్స్ అల్లు అర్జున్ రియల్ లైఫ్ తోటి రిలేట్ అవుతుందంట. ఎందుకు బ్రో ఇంత సెన్స్లెస్ గా మాట్లాడుతున్నావు? పిచ్చండి ఇది. ఈ సినిమాలో కూడా ఈ ఎర్ర చందనాన్ని తరలిస్తూ ఉంటాడు ఇల్లీగల్ గా, కానీ అది అంత లాజికల్ ఇంకా కన్విన్సింగ్ అనిపించలేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ పుష్ప 2 వచ్చేసి ఒక ఫిక్షనల్ మూవీ అనమాట, అండ్ దాంట్లో నువ్వు లాజిక్స్ వెతుకుతున్నావు అంటే. మన నెక్స్ట్ ఇంటెలిజెంట్ రివ్యూవర్ వచ్చేసి రగాడి అనమాట. కథ లేదు మూవీలో. అంటే ఇప్పుడు అందరూ థియేటర్స్ కి ఎందుకు పోతురు బ్రో? పొగిమన్ చూడడానికి పోతుర్రా? మరి సినిమా మొత్తం ఏం జరుగుతుంది అంటే అది ఇంకా మీరు చూసి తెలుసుకోవాలి. చూసి తెలుసుకోవాలా బ్రో? అరే మేము చూడకుండా తెలుసుకుందాం అనుకున్నాం. అసలు ఎట్లా వస్తాయి బ్రో మీకు థాట్స్, నీకు ఆ పూల చొక్కకి? అసలు ఇంత ఇంటెలిజెంట్ ఎట్లా అయిపోయారు మీరు? అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. పుష్ప 1లో వరల్డ్ చాలా రియలిస్టిక్ గా ఉంటది. పుష్ప 2లో మాత్రం వరల్డ్ అసలు నేచురల్ గానే అనిపించదు. సెట్లు, సిచ్యువేషన్లు, గ్రాఫిక్స్ అదంతా తెలిసిపోతా ఉంటాయి. సుమారు 500 కోట్లు పెట్టారు పుష్ప 2కి. అంత బడ్జెట్ పెట్టిన తర్వాత కూడా బ్రోకి న్యాచురల్ గా అనిపిస్తలేదంట వరల్డ్. బ్రో నేను నీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పిన, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, ఐసెట్ చూపించుకో బ్రో. అండ్ సాంగ్స్ కూడా కిసిక్ తప్ప మిగిలిన అన్ని నచ్చినాయి నాకు, కానీ ప్లేస్మెంటే సాంగ్ ఇంపాక్ట్ ని డైల్యూట్ చేస్తుంది. అండ్ బ్రోక్ ఓన్లీ కిసిక్ సాంగ్ మాత్రమే నచ్చింది అనమాట మొత్తం మూవీలా. నెక్స్ట్ మన అల్టిమేట్ సుత్తిగాడు ఇంటెలిజెంట్ రొట్టగాడు ఎవడంటే రావణ్ ఫర్ యూ. వీడు రివ్యూలే కాదు పుష్ప 2 మూవీలో ఉన్న మిస్టేక్స్ కూడా చెప్తున్నాడు. ఆ మిస్టేక్స్ ఎంత చిల్లర్ ఉన్నాయంటే మీరే చూడండి. ఇంకోటి ఏంటంటే ట్రైలర్లో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే పుష్పరాజు సముద్రంలో పడిపోతారు, ఆ తర్వాత బోట్ ఎక్కడం జరిగింది, ఆ సీన్ కూడా ఎక్కడ చూపించలేదు. అంటే పుష్ప సముద్రంలో పడకుండా బోట్ మీద పడ్డాడు, అదొక మిస్టేక్. వా, సెన్స్లెస్ అనే దానికి వెల్ డిఫైన్డ్ పేరుంటే ఫస్ట్ నువ్వే ఉంటావురా. ఇంకోటి ఏంటంటే బన్వర్ సింగ్ షికావత్ అనమాట, తను చెరువులో స్నానం చేస్తుంటాడు, పక్కన టేప్ రికార్డ్ ప్లే అయితే ఉంటుంది, దాన్ని కూడా చూపించలేదు. ఆ టేప్ రికార్డర్ ఎందుకు చూపెట్టలేదు తెలుసారా? ఆ టేప్ రికార్డర్ లా నీ వీడియో ప్లే అవుతుండే, అందుకే దాన్ని సముద్రంలో పడేసిండు మళ్ళా.
ఇవన్నీ కూడా ట్రైలర్ అండ్ టీజర్ లో డిస్కషన్ చేసి ఎందుకు సినిమాలో పెట్టలేదు అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఎవ్వడు క్వశ్చన్ చేయట్లేదు, నువ్వు ఒక్క రొట్టగానివి తప్ప. బై ద వే, నువ్వు చేతిలో పట్టుకునేది నీ 5th క్లాస్ వర్క్ నోట్స్ కదా. ఓ మర్చిపోయినా, అసలు నువ్వు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయలే కదా. సో ఇదన్నమాట ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. కలుద్దాం మళ్ళీ.